ఓకే, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుందాం, రైట్? సో ఫంక్షన్స్ ఏం కావాలి మీకు? మన ఫంక్షన్స్ అంటే బేసిక్గా మ్యాథమెటిక్స్లో ఫంక్షన్స్ అంటే ఏంటి, రైట్? సో జనరల్గా మనం రిప్రజెంట్ చేసేది నెంబర్ సిస్టంలో నెంబర్స్ మనం రిప్రజెంట్ చేస్తాం కదా. నెంబర్స్ ఏమైనా రిప్రజెంట్ చేస్తాము, లైక్ రియల్ నెంబర్స్, రైట్? సో వీ కెన్ సే 2, 3, 4, 5 లైక్ దట్. ఓకే, నెంబర్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తాము? ఏదైనా ఒక క్వాంటిటీని రిప్రజెంట్ చేయడానికి నెంబర్స్ కావాలి, అవునా కదా? సమ్ యాపిల్స్, ఎన్ని యాపిల్స్ ఉన్నాయంటే వీ కెన్ సే 4 యాపిల్స్, 5 యాపిల్స్ లైక్ దట్. నో, అట్లా నెంబర్ అంటే సపోజ్ ఆ నెంబర్ అనేది కరెక్ట్గా తెలియనప్పుడు ఏం చేస్తాం? ఒక వేరియబుల్ని రిప్రజెంట్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు నెంబర్ అనేది నీకు యాపిల్స్ ఎన్ని ఉన్నాయని నీకు తెలియనప్పుడు, లైక్ 4 ఉన్నాయి, 5 విడి ఉన్నాం, బట్ యాపిల్స్ ఆర్ దేర్. సో దట్ క్వాంటిటీ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఎక్స్ వేరియబుల్ ఆర్ వై వేరియబుల్ ఆర్ సంథింగ్ వేరియబుల్ రిప్రజెంట్ చేస్తాం. రిప్రజెంట్ చేసిన తర్వాత ఆ వేరియబుల్ అనగానే నువ్వు యాపిల్స్ అని గుర్తొస్తుంది, లేదా ఆ వేరియబుల్ అనగానే సంథింగ్ ఫిజికల్ క్వాంటిటీ గుర్తొస్తుంది, ఏదో సంథింగ్ నాట్ ఓన్లీ యాపిల్స్ హియర్, రైట్? నువ్వు సబ్జెక్ట్లో ఇంకేదైనా స్పీడ్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. వాట్ ఇస్ ద స్పీడ్ ఆఫ్ దట్ మోటార్ వెహికల్ అంటే వీ కెన్ సే 3 km/h అంటాం, బట్ 4 km/h, లేకపోతే ఏదో సంథింగ్ చెప్తాం. నాకు అది కాదు, లేదు, వీ డోంట్ నో దట్ స్పీడ్, then we represent one variable for the speed, like what is a v is a variable for the speed anukunte. So v is a one representation variable, one variable. That variable represents speed or velocity, understand? So basically here variables ఎందుకు యూజ్ చేసుకుంటున్నాం? వేరియబుల్స్ని మనం ఒక ఫిజికల్ క్వాంటిటీని రిప్రజెంట్ చేయడానికి కదా. సో ఆ ఫిజికల్ క్వాంటిటీ సపోజ్ ఒక ఫిజికల్ క్వాంటిటీ అనేది ఇంకో ఫిజికల్ క్వాంటిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సే ద కాస్ట్ ఆఫ్ యాపిల్, ద కాస్ట్ ఆఫ్ సంథింగ్ గోల్డ్ డిపెండ్స్ ఆన్ ద కాస్ట్ ఆఫ్ లేబర్, రైట్? మనం ఒక గోల్డ్ మైన్లోకి వెళ్ళినప్పుడు గోల్డ్ మైన్లో ఆ ప్రొడక్షన్ కాస్ట్ మీద డిపెండ్ అవుతుంది కాస్ట్ ఆఫ్ గోల్డ్ అన్నప్పుడు. కాబట్టి కాస్ట్ ఆఫ్ గోల్డ్ అనేది ఒక వేరియబుల్ అయితే, ద కాస్ట్ ఆఫ్ లేబర్ అనేది ఇంకో వేరియబుల్ అయితే, సో ద కాస్ట్ ఆఫ్ గోల్డ్ డిపెండ్స్ ఆన్ ద కాస్ట్ ఆఫ్ లేబర్ అండ్ సమ్ అదర్ వేరియబుల్స్, రైట్? సో దర్ ఈస్ అ రిలేషన్ బిట్వీన్ దీస్ 2 వేరియబుల్స్, రైట్? కాబట్టి అది ఒక ఫంక్షన్ అవుతుంది కదా. కాబట్టి ఫంక్షన్ అంటే ఏంటి? ద రిలేషన్ బిట్వీన్ variables, not only 2 variables, 2 variables are more than 2 variables, right? అవునా కదా? It is one relation between 2 variables or more than 2 variables కదా. కాబట్టి మనం ఎప్పుడు రిప్రజెంట్ చేసేది ఏంటి అంటే ఒక ఫంక్షన్ మ్యాథమెటిక్స్లో, ఎక్కడైనా మ్యాథమెటిక్స్లో ఒక ఫంక్షన్ తీసుకుంటే ఆ ఫంక్షన్ ఏం చెప్తుంది అంటే ఇట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ 2 వేరియబుల్స్ ఆర్ మోర్ దెన్ 2 వేరియబుల్స్. వాట్ ఈస్ ద వేరియబుల్ అంటే ద వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ రిప్రజెంటేషన్ ఆఫ్ వన్ ఫిజికల్ క్వాంటిటీ. మన ఫిజికల్ క్వాంటిటీని మనం రిప్రజెంట్ చేయడానికి ఉపయోగిస్తాం. నాట్ ఫిజికల్ క్వాంటిటీ కాదు, దట్ ఈస్ ఇమాజినరీ క్వాంటిటీ అనుకో, మనకు భౌతికంగా అది లేదు. వీ కెన్ సే ద ఫ్లక్స్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, దట్స్ నాట్ ఫిజికల్, ఐ మీన్ ఫిజికల్ క్వాంటిటీ కాదు, అది భౌతికంగా కనిపించదు మనకి. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కనిపిస్తుంది, కనిపించదు, అది ఫిజికల్ క్వాంటిటీ కాదు. అయినా సరే మన దాని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఒక ఇమాజినరీ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ మ్యాగ్నటైజేషన్. దోస్ ఆర్ ఇమాజినరీ లైన్స్, దోస్ ఆర్ నాట్ విజిబుల్ టు అవర్ ఐ కదా. కాబట్టి దాన్ని ఒక వేరియబుల్గా రిప్రజెంట్ చేస్తాం, ఒక 5 అనే వేరియబుల్గా రిప్రజెంట్ చేస్తాం కదా. డూ అండర్స్టాండ్ మై పాయింట్? నాట్ ఓన్లీ ఫిజికల్ క్వాంటిటీస్, మన భౌతికంగా మన కళ్ళకు కనిపించే క్వాంటిటీసే కాదు ఇక్కడ మాట్లాడేది. సో సమ్ ఇమాజినరీ క్వాంటిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం వేరియబుల్గా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఎందుకు వేరియబుల్గా రిప్రజెంట్ చేయాలి? ఆ క్వాంటిటీ యొక్క ఎగ్జాక్ట్ నెంబర్ తెలియదు, అప్పుడు దాన్ని ఒక వేరియబుల్గా పెట్టుకుంటాం. ఆ వేరియబుల్ మన తర్వాత ఈక్వేషన్స్లో వచ్చిన తర్వాత ఆ వేరియబుల్ వాల్యూ ఏంటో మన తర్వాత కనుక్కోవచ్చు, లేకపోతే పడిస్తే మనం దాన్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. దట్ డిపెండ్స్. ప్రాబ్లమ్ సాల్వేషన్లో మనం ఈక్వేషన్ ఫ్రేమ్ చేసుకోవడం దానిపైన డిపెండ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఫంక్షన్ అంటే ఇది ఒక వేరియబుల్స్ యొక్క రిలేషన్, రైట్? సో నౌ యూ టెల్ మీ వాట్ ఈస్ అ ఫంక్షన్. ఇట్ ఈస్ అ రిలేషన్ బిట్వీన్ 2 వేరియబుల్స్ ఆర్ మోర్ దెన్ 2 వేరియబుల్స్ కదా. మన అసలు డిపెండెంటే కదా, ఒక వేరియబుల్ ఉంది, సమ్ ఎక్స్ వేరియబుల్ ఉంది, ఎక్స్ అనే క్వాంటిటీ ఇంకా దీనిపైన డిపెండ్ కాదు అనుకుంటే దట్స్ కాల్డ్ వీ కెన్ కాన్స్టెంట్ అంటాం దాన్ని, అంతే కదా. ఎక్స్ అనే క్వాంటిటీ ఇంకా దేనిపైన డిపెండ్ కాదు అనుకుంటే ఏమవుతుంది? అది కాన్స్టెంట్గా ఉంది అంట, అవునా కదా. కాబట్టి మన వేరియబుల్ అనే క్వశ్చన్ రాదు ఇంకా. సో సమ్ సి అంటాం, సి ఈజ్ అ కాన్స్టెంట్. సి ఈజ్ అ కాన్స్టెంట్ మీన్స్ సి అనేది ఇంకా దేనిపైన డిపెండ్ కాదు ఇంకా.
రైట్ ఆర్ నాట్? ద హ్యూమన్ లైఫ్ అనేది ఏంటి 100 ఫిక్స్డా? కాదు కదా. 100 years ఫిక్స్డ్ కాదు కదా. మేబీ 60 years కావచ్చు, మేబీ 20 years కావచ్చు, మేబీ 1 year కావచ్చు. డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్, రైట్? డిపెండ్స్ ఆన్ సో మెనీ పారామీటర్స్, డిపెండ్స్ ఆన్ కదా. కాబట్టి ద హ్యూమన్ లైఫ్ అనేది ఒక వేరియబుల్ అయితే ఆ ఫంక్షన్ దేనిపైన డిపెండ్ అవుతుంది అనేది సో మెనీ వేరియబుల్స్ ఉంటాయి. సో దిస్ హ్యూమన్ లైఫ్ డిపెండ్స్ ఆన్ సో మెనీ పారామీటర్స్, రైట్? ఆ పారామీటర్స్ అన్ని మనం వేరియబుల్ క్రియేట్ చేసి ఒక ఫంక్షన్ రెడీ చేస్తాం. ఆ ఫంక్షన్ 2 వేరియబుల్స్ మధ్య రిలేషనా? కాదు. మోర్ దెన్ 2 వేరియబుల్స్ కావచ్చు, మేబీ 2 వేరియబుల్స్ కావచ్చు. అండర్స్టాండ్? ఒక వేరియబుల్ దేనిపైన డిపెండ్ కాలేదు అంటే అప్పుడు అది ఏమవుతుంది? కాన్స్టెంట్ అవుతుంది కదా. సో ఇక్కడ ఫంక్షన్ అనగానే మనం డిఫైన్ చేయాల్సింది ఏంటి అంటే, సో ఇట్ ఈస్ అ రిలేషన్ బిట్వీన్ 2 వేరియబుల్స్ ఆర్ మోర్ దెన్ 2 వేరియబుల్స్. మరి సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఇదే, ఇంకేం లేదు. ఆ తర్వాత మనం దాంట్లో ఫంక్షన్స్ లైక్ ఇండెప్త్గా పోయినప్పుడు వేరే వస్తాయి, వేరే విషయం. సో ఇప్పుడు మనం దాన్ని సింపుల్గా ఏంటి, సమ్ వై అనే వేరియబుల్ తీసుకుంటే, రైట్, డిపెండ్స్ ఆన్ సమ్ ఎక్స్ వేరియబుల్ అనుకున్నాం. సో అప్పుడు ఏమవుతుంది? ఎఫ్ అనేది ఫంక్షన్ కదా. ఆ ఫంక్షన్ దేని రిలేషన్ చెప్తోంది? వైకి ఎక్స్కి మధ్య ఒక రిలేషన్ చెప్తుంది. వైకి ఎక్స్కి మధ్య ఒక రిలేషన్ చెప్తుంది ఎఫ్ అనేది. ఇక్కడ ఆ ఎఫ్ అంటే ఏంటి సార్ అంటే, ఇట్స్ అ ఫంక్షన్ మేబీ సైన్సడల్ ఫంక్షన్ కావచ్చు, కోసైన్సడల్ కావచ్చు, లేకపోతే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ కావచ్చు, లాగరిథమిక్ ఫంక్షన్ కావచ్చు, డిపెండ్స్ ఆన్ దట్. అది ఏ విధంగా వేరీ అవుతుందో ఒక పేరు పెట్టుకున్నాం అంతే. ఈ వై అనేది ఎక్స్ మారుతుంటే వై అనేది ఏ విధంగా మారుతుంది అని ఒక ప్లేన్లో తీసుకున్నామంటే ఆ ప్లేన్లో వచ్చే గ్రాఫ్ పైన డిపెండ్ అవుతుంది. ఆ గ్రాఫ్కి ఒక పేరు పెట్టుకున్నాం, సైన్ గ్రాఫా, లేకపోతే లాగరిథమిక్ గ్రాఫా, లేకపోతే ఎక్స్పోనెన్షియల్ గ్రాఫా అని ఆ గ్రాఫ్కి ఒక పేరు పెట్టుకున్నాం. లేకపోతే సర్క్యులర్గా మూవ్ అవుతుందా, లేకపోతే పెరాబోలిక్గా ఉందా, లేకపోతే కాన్స్టెంట్గా ఉందా, రైట్? సో అట్లేంటంటే మనం ఒక పేరు పెట్టుకుని ఈ ఫంక్షన్ ఎఫ్ అనే ఫంక్షన్ ఒక పేరు పెట్టుకున్నాం. ఆ పేరు దేనిపైన, ఎక్స్ అండ్ వై వేరియబుల్స్ మధ్య ఒక గ్రాఫ్ తీసుకుంటే ఆ గ్రాఫ్కి ఒక పేరు పెట్టుకున్నాం అనమాట, ఒక నేమింగ్ చేసాం. ఆ నేమింగ్సే అన్నమాట ఫంక్షన్స్ యొక్క నేమ్స్, లైక్ లాగరిథమిక్ ఫంక్షన్స్ అని, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ అని, ఆల్జీబ్రిక్ ఫంక్షన్స్ అని కదా. సో ఇట్లా డిఫరెంట్ ఫంక్షన్స్ జనరల్గా మనకు కనిపిస్తుంటాయి కదా, రైట్? కాబట్టి ఇక్కడ బేసిక్గా ఇక్కడ వై అనేది డిపెండెంట్ వేరియబుల్. దేనిపైన డిపెండ్ అవుతుంది? ఎక్స్ పైన డిపెండ్ అవుతాం. సో హియర్ వై ఈజ్ ద డిపెండెంట్ వేరియబుల్ కదా. ఎక్స్ అనేది ఏంటి? ఇండిపెండెంట్ కదా. వై అనేది డిపెండెంట్, ఎక్స్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్స్ 1 వేరియబుల్ ఉండొచ్చు, మోర్ దెన్ 1 వేరియబుల్ ఉండొచ్చు. అండర్స్టాండ్? ఇది 1 వేరియబుల్ ఉందనుకో, దాన్ని ఏమంటే మనం ఎక్స్ప్లిసిట్ అంటే డిపెండెంట్ వేరియబుల్ సపరేట్ చేసాం. డిపెండెంట్ వేరియబుల్ని ఇండిపెండెంట్ వేరియబుల్ ఏం చేసాం మనం? డిపెండెంట్ వేరియబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్ రాసుకుంటే అది ఎక్స్ప్లిసిట్ అండి. లేదు, డిపెండెంట్ వేరియబుల్ ఇండిపెండెంట్ వేరియబుల్ రెండింటిని మనం సపరేట్ చేయకుండా మనం ఫంక్షన్ పెట్టామంటే దాన్ని ఇంప్లిసిట్ ఫంక్షన్స్. సపోజ్ ఐ కెన్ సే వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమ వై ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఆర్ 0 అని పెట్టామనుకో, ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్ రాయలేదు కాబట్టి దీన్ని మనం ఏమనొచ్చు? ఇంప్లిసిట్ ఫంక్షన్స్ అంటారు. లేదా ఎక్స్ప్లిసిట్ అంటే ఏంటి? ద ఫంక్షన్ ఇన్ విచ్ డిపెండెంట్ వేరియబుల్ రిటన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్ కదా. కాబట్టి ఇక్కడ సో బేసిక్గా దీన్ని మనం ఈ టైప్ ఉంటే దాన్ని మనం ఎక్స్ప్లిసిట్, ఈ టైప్ ఉంటే దాన్ని మనం ఇంప్లిసిట్ ఫంక్షన్స్ అనే కదా. సో దీంట్లో బేసిక్గా కూడా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సే ఎక్స్ అనేది ఒక వేరియబుల్ కాబట్టి ఆ ఎక్స్ వేరియబుల్కి మనం ఏదైనా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసాం అనుకో. సపోజ్ ఎక్స్ అనేది ఒక డిఫైన్ చేసాం అనుకో, ఎక్స్ అనేది ఎక్స్ వేరియబుల్ ఉంది కదా ఫంక్షన్లో, ఎక్స్ వేరియబుల్కి ఒక వాల్యూస్ అసైన్ చేయాలి కదా, న్యూమరికల్ లైక్ 2, 3, 4, 5 లైక్ దిస్ న్యూమరికల్స్ అసైన్ చేయాలి కదా. ఆ ఎక్స్ అనేది ఎంతవరకు చేయొచ్చు, ఎంతవరకు సపోజ్ ఇప్పుడు ఈ ఫంక్షన్ పైన డిపెండ్ అవుతుంది. లాగరిథమిక్ ఫంక్షన్ ఉందనుకో, లాగరిథమిక్ ఫంక్షన్లో లాగ్ ఎక్స్లో ఎక్స్ బదులు నువ్వు -1 పెడితే అది యాక్సెప్ట్ చేయదు, విచ్ ఇస్ నాట్ డిఫైన్డ్ కదా. కాబట్టి సో ఎక్స్ అనే వేరియబుల్స్ ఏవైతే మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నామో ఆ వాల్యూస్ ఏవైతే సబ్స్టిట్యూట్ చేసినట్టువి ఆ ఫంక్షన్ యాక్సెప్ట్ చేస్తుందో ఆ వాల్యూస్ అన్ని ఒక సెట్లో పెట్టినామంటే ఆ సెట్ని ఏమంటాం మనం? డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ అంట. డొమైన్ అంటే
is the set of independent variable values. The set of independent variable values which are accepted by the function. Then మనం domain అంటాం. దాన్ని ఏమంటాం మనం? Domain. So here I can say this is a domain. దీనికి సంబంధించింది domain వస్తుంది. నువ్వు x వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే దానికి కరెస్పాండింగ్ y వాల్యూ వస్తుంది కదా ఎంతో? సపోజ్ log x ఉంది, x బదులు నువ్వు 2 పెట్టినావు, log 2 వాల్యూ ఎంత వస్తుంది కదా? y కదా. x వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఫంక్షన్ అంతా మనం ఏదో ఒక అవుట్పుట్ ఇస్తుంది కదా, అవునా కదా? నువ్వు జ్యూస్ మిషన్ తీసుకున్నావు అనుకో, ఇక్కడ మనం యాపిల్స్ వేసామంటే ఇటు పక్క ఒక అవుట్పుట్ వస్తుంది కదా, ఏమొస్తుంది? యాపిల్ జ్యూస్ వస్తుంది. అలాగా ఇక్కడ వేరియబుల్ ఏం వేస్తున్నావు? ఎక్స్ అనే వేరియబుల్ వాల్యూ వేస్తున్నావు, ఎక్స్ ఈక్వల్ 2 ఎంత పెడుతున్నావు, అప్పుడు ఈ ఫంక్షన్ అంతా దాన్ని ఏమిస్తుంది? అది వై వేరియబుల్, వై ఎంతో ఇస్తాయి ఆ ఫంక్షన్ యొక్క వాల్యూ అంటాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ. అది ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూని వై అంటాం. ఆ వాల్యూస్ అన్ని మనం ఒక సెట్లో పెట్టినామంటే దాన్ని కోడొమైన్ అంటాం. రైట్. ఇప్పుడు ఈ కోడొమైన్ లో నువ్వు చూసావంటే డొమైన్, కోడొమైన్. ఈ డొమైన్ ఏ అనుకుని సపోజ్ బి అనుకున్నాం ఈ సెట్. ఈ కోడొమైన్ లో మనకు మినిమం వాల్యూ ఎంత ఉంది, మాక్సిమం వాల్యూ ఎంత ఉంది నువ్వు అబ్జర్వ్ చేసావంటే, కోడొమైన్ అంటే ఏంటి? ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ అన్ని వచ్చి ఉంటాయి కరెస్పాండింగ్ టు ఎక్స్ వాల్యూ ఏదో సబ్స్టిట్యూట్ చేస్తే కరెస్పాండింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ దీంట్లో ఉంటాయి. ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ దీంట్లో ఉన్నాయి కదా, దాంట్లో ఉన్న వాల్యూస్ అన్నిటిని మీరు గమనించాలి. మినిమం ఎంత ఉంది, మాక్సిమం ఎంత. ఇక్కడ ఎన్నో సో మెనీ ఉంటాయి, సపోజ్ -1, -2, -3, -4 లైక్ 10, 100 ఎన్నో ఉంటాయి సంథింగ్ అనుకోండి. అప్పుడు దాంట్లో లీస్ట్ మినిమం వాల్యూ ఎంత ఉంది, మాక్సిమం వాల్యూ ఎంత ఉంది కోడొమైన్. ఆ మినిమం వాల్యూకి మాక్సిమం వాల్యూ రెండు ఐడెంటిఫై చేస్తే అప్పుడు ఆ ఫంక్షన్ యొక్క రేంజ్ ఏంటో తెలిసిపోతుంది కదా. దానికన్నా తక్కువ ఉండదు, మాక్సిమం కన్నా ఎక్కువ ఉండదు, దాని కదా మీనింగ్. అక్కడ ఆ కోడొమైన్లో నుంచే కదా మనం చూసుకోగలం, అవునా? బట్ రేంజ్ అంటే ఎట్లా వస్తుంది? ఇట్స్ అ ఇంటర్వెల్ బిట్వీన్ మినిమం వాల్యూ ఆఫ్ కోడొమైన్ అండ్ మాక్సిమం వాల్యూ ఆఫ్ కోడొమైన్. కోడొమైన్లో మినిమం వాల్యూకి ఆ మాక్సిమం వాల్యూకి మధ్య రేంజ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆ ఇంటర్వెల్ ఏదైతే ఉందో దాన్ని మనం రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ అంటే, రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్. బట్ రేంజ్ ఎక్కడి నుంచి వస్తుంది? డొమైన్ నుంచి వస్తుందా, కోడొమైన్ నుంచి వస్తుందా? కోడొమైన్ నుంచి వస్తుంది. దట్స్ అ ఫంక్షన్ వాల్యూస్, అవునా? కాబట్టి ఇక్కడ సపోజ్ ఐ కెన్ సే హియర్ వేర్ y అండ్ x రిలేషన్లో ద ఎఫ్ ఈజ్ ద మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి. అంటే వేర్ ఏ అంటే ఏంటి? డొమైన్. బి అంటే ఏంటి? కోడొమైన్. ఫంక్షన్ ఇలా కూడా మనం రిప్రజెంట్ చేస్తాం. ద ఫంక్షన్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి. ఏ ఇస్ కాల్డ్ డొమైన్, బి ఇస్ కాల్డ్ కోడొమైన్ కదా. కాబట్టి రేంజ్ అంటే అర్థమైందా? వాట్ ఈస్ ద రేంజ్? ఇంటర్వెల్ బిట్వీన్ మినిమం వాల్యూ అండ్ మాక్సిమం వాల్యూ ఆఫ్ కోడొమైన్. అర్థమైందా? మినిమం వాల్యూ ఎంత ఉంది, మాక్సిమం వాల్యూ ఎంత ఉంది, వాటి మధ్య ఒక ఇంటర్వెల్ తీసుకున్నాం అంటే దాన్ని కోడొమైన్ గా రిప్రజెంట్ చేస్తాం, అండ్ దాన్ని రేంజ్ గా రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? కాబట్టి ఏదైనా ఒక ఫంక్షన్ మనం రిప్రజెంట్ చేసేటప్పుడు ఈ మూడు కూడా మనం డొమైన్ అంటే ఏంటి, కోడొమైన్ అంటే ఏంటి, రేంజ్ అంటే ఏంటో ఐడెంటిఫై చేసుకోవాలి. అంతే కదా? ఐడెంటిఫై చేసుకోకపోతే ఎట్లా ఉంటుంది చెప్పండి కదా. ఏదైనా ఒక ఫంక్షన్ నువ్వు రిప్రజెంట్ చేస్తే సపోజ్ ఐ కెన్ సే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు x² అని తీసుకున్నాను. నువ్వు ఇప్పుడు ఎక్స్ వాల్యూ బదులు నువ్వు ఏదైనా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా. ఎనీ రియల్ నెంబర్ యూ కెన్ సబ్స్టిట్యూట్ హియర్, యాక్సెప్ట్ చేస్తుంది అది, అది మన డిఫైన్డ్ అన్నమాట. కాబట్టి దీని యొక్క ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ డొమైన్ ఏంటంటే ఆల్ రియల్ నెంబర్స్, ఆల్ రియల్ నెంబర్స్ కదా. మరి కోడొమైన్ ఏంటి అంటే నువ్వు నెగటివ్ రియల్ నెంబర్స్ అన్ని కూడా ఏమవుతాయి? పాజిటివ్. కాబట్టి సో ఆల్ రియల్ నెంబర్స్, ఆల్ రియల్ నెంబర్స్ ఇక్కడ ఆర్ ప్లస్ అండ్ జీరో కూడా. నెగిటివ్ నెంబర్స్ ఉండవు బట్ జీరో ఉండొచ్చు కదా. ఆర్ ప్లస్ అంటే ఏమవుతుంది? జీరో కాకుండా మిగతా పాజిటివ్ అనే వస్తాయి. రియల్ నెంబర్స్ అంటే ఇక్కడ ఇంక్లూడింగ్ జీరో ఉంది కదా. కాబట్టి సో ఇక్కడ ఏమొస్తుంది? ఆర్ ప్లస్ అండ్ జీరో. కాబట్టి ఆ ఫంక్షన్ యొక్క బేస్ ఏంటి? x² అనే ఫంక్షన్ తీసుకుంటే దానికి డొమైన్ ఏంటి, రేంజ్ ఏంటి మీరు చూసుకోండి. అప్పుడు ఈ డొమైన్లో మీకు మినిమం వాల్యూ ఎంత ఉంది? జీరో ఉంటుంది. మాక్సిమం వాల్యూ ఎంత ఉంటుంది? ఇంకా ఇన్ఫినిట్ వరకు పోతుంది. సో వీ కెన్ సే దట్ రేంజ్ ఈజ్ నథింగ్ బట్ 0 to ఇన్ఫినిట్. ఇన్ఫినిట్ అంటే అన్డిఫైన్డ్ కదా, కాబట్టి దానికి ఓపెన్ ఇంటర్వెల్ పెడతాం. ఇది క్లోజ్డ్ ఇంటర్వెల్ పెడతాం. ఇంక్లూడెడ్ అంటే ఎక్స్క్లూడెడ్ అయితే ఓపెన్ ఇంటర్వెల్, ఇంక్లూడ్ అయితే క్లోజ్డ్ ఇంటర్వెల్ తీసుకుంటాం కదా.
కాబట్టి మనం బేసిక్గా ఒక ఫంక్షన్ డిఫైన్ చేసే విధానంలో ద ఫంక్షన్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ టూ వేరియబుల్స్ ఆర్ మోర్ దెన్ టూ వేరియబుల్స్. ఓకే, అలా రిప్రజెంట్ చేసిన దాంట్లో నీకు ఎక్స్ప్లిసిట్ ఫంక్షన్స్ ఏంటి, ఇంప్లిసిట్ ఫంక్షన్ ఏంటి, దాంట్లో డొమైన్ అంటే ఏంటి, కోడొమైన్ అంటే ఏంటి, కోడొమైన్ నుంచి రేంజ్ని ఎట్లా మనం డిఫైన్ చేస్తామో ఇవన్నీ మనం తెలుసుకోవాలి. అండర్స్టాండ్? సో ఇక్కడ అంతా మాట్లాడుతూ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అంటాం. వాట్ ఈస్ ద రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అంటే మనం డీల్ చేసే, ఇప్పుడు ప్రస్తుతానికి మీకు డీల్ చేసేది రియల్ వాల్యూడ్ ఫంక్షన్సే డీల్ చేస్తాం. అర్థమైందా? రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అంటే ఏంటి? నువ్వు ఇప్పుడు ఏదైనా ఎక్స్ బదులు ఏదైనా సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అంతా కూడా రియల్ నెంబర్స్ అయి ఉండాలి. అప్పుడే దాన్ని రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అంటాం. ఇన్ఫినిటీ రియల్ నెంబరా? కాదు. మైనస్ ఇన్ఫినిటీ రియల్ నెంబరా? కాదు. రియల్ నెంబర్స్ అంటే ఏంటి? ఇంకా మైనస్ ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ మధ్యలో ఉండేటువంటి రియల్ నెంబర్స్. రూట్ ఆఫ్ -1 రియల్ నెంబరా? కాదు, అది ఇమాజినరీ కదా. కాబట్టి నువ్వు బేసిక్గా ఇక్కడ ఏ ఫంక్షన్ అయితే రియల్ కోడొమైన్లో అంతా నీకేం ఉండాలి? రియల్ నెంబర్సే ఉండాలి. అప్పుడే అది రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అవుతుంది. అండర్స్టాండ్? ఏ ఫంక్షన్ అయితే రియల్ నెంబర్స్ మాత్రమే ఇస్తుందో కోడొమైన్లో ఆ ఫంక్షన్ ఏమంటాం మనం? రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అంట. రియల్ వాల్యూడ్ ఫంక్షన్. అండర్స్టాండ్? సపోజ్ నేను రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అని చెప్పేసి నేను ఒకటి రిప్రజెంట్ చేశాను అనుకో, ఒక ఫంక్షన్ ఇచ్చాను అనుకో. సో ఐ కెన్ సే దిస్ సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అనే ఫంక్షన్ ఉంది. ఇప్పుడు ఇది రియల్ వాల్యూడ్ ఫంక్షన్ కావాలి అంటే ఎక్స్ బదులు ఏం పెట్టాలి? ఇక్కడ డొమైన్ ఏం కావాలి అంటాడు. ఎక్స్ బదులు ఏం పెట్టాలంటే ఎక్స్ వాల్యూస్ అంటే ఏంటి? ద ఎక్స్ వాల్యూస్ విచ్ ఆర్ యాక్సెప్టెడ్ బై ద ఫంక్షన్. ఎక్స్ వాల్యూస్ ఏదంటే అది పెట్టేస్తే కదా ఆ ఫంక్షన్ యాక్సెప్ట్ చేయాలి. ఇది రియల్ వాల్యూడ్ ఫంక్షన్ కావాలంటే ఎక్స్ వాల్యూ ఎలాంటి ఎక్స్ వాల్యూస్ ఉండాలి? అది డొమైన్. ఎందుకంటే స్క్వేర్ రూట్ లోపల నెగిటివ్ వాల్యూ రాకుండా జీరో రావచ్చు. మళ్ళీ స్క్వేర్ రూట్ లోపల జీరో అంటే జీరో వస్తుంది రిజల్ట్. నెగిటివ్ వాల్యూ వస్తే మాత్రం ఇమాజినరీ అయిపోతుంది కదా. కాబట్టి ఎక్స్ -1 అనేది ఎలా ఉండాలి? ఎక్స్ -1 అనేది ఎలా ఉండాలి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. అప్పుడు ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉండాలి. అంటే ఎక్స్ వాల్యూ 1 కానీ అంతకన్నా ఎక్కువ. కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు అని ఏం రాయొచ్చు మనం? 1, ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ ఎక్స్క్లూడింగ్ కాబట్టి మనం ఓపెన్ ఇంటర్వెల్ పెడతాం. సో ఈ ఫంక్షన్ యొక్క డొమైన్ ఏమవుతుంది? ఇది కదా. అదేవిధంగా సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1/స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ -1 అని. ఇప్పుడు కూడా అంతే కదా. ఇంకా స్క్వేర్ రూట్ లోపల నెగిటివ్ వాల్యూ రాకుండా ఉండేటట్టు ఉండాలి. అంటే ఎక్స్ స్క్వేర్ -1 ఏం కావాలి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. అట్లా రాకూడదు. ఇప్పుడు నీకు ఇది ఏమో ఫస్ట్ డిగ్రీ ఇన్ఈక్వేషన్ ఇలా చేసేయచ్చు. సెకండ్ డిగ్రీ ఇన్ఈక్వేషన్స్ దగ్గర కొద్దిగా జాగ్రత్తగా మనం బేసిక్ ఆలోచించుకోవాలి. Yes, you got this. Got it. Right. సో ఎట్లా ఉండాలి? అది ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఫామ్ లో పెట్టుకుంటే ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు దీని సొల్యూషన్ ఇన్ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఏంటంటే ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆల్ఫా ఆర్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ బీటా. అదే నీకు ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఈజ్ లెస్ దెన్ 0 అయితే ఎక్స్ వాల్యూ ఎలా ఉండాలి? ఆల్ఫా బీటా మధ్యలో ఉంటుంది. ద సొల్యూషన్ ఆల్ఫా ఈజ్ లెస్ దెన్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ బీటా. అదే ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బీటా. ఇదేమో ఈక్వేషన్. ఈ రెండు ఇన్ఈక్వేషన్స్ కదా. కాబట్టి బేసిక్గా ఇక్కడ మనం సెకండ్ డిగ్రీ ఇన్ఈక్వేషన్స్ సాల్వ్ చేసేది ఎలాగంటే ఇలా. ఇన్ఈక్వేషన్స్ కి బోత్ సైడ్స్ నువ్వు మైనస్ తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? మధ్యలో ఉన్న గుర్తు మారిపోతుంది. ఇన్ఈక్వేషన్ బోత్ సైడ్స్ మైనస్ తో మల్టిప్లై చేస్తే మధ్యలో గ్రేటర్ దెన్ ఉంటే లెస్ దెన్ అవుతుంది, లెస్ దెన్ ఉంటే గ్రేటర్ దెన్ అవుతుంది. దట్స్ ఎ కామన్ ఫినామినా, యూనో. అది ప్రాక్టీస్ కూడా చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఇది గుర్తు పెట్టుకోవాలి. సపోజ్ ఇక్కడ నేను ఎక్స్ స్క్వేర్ -1 అనేది ఈ ఫ్యాక్టర్స్ లో రాసుకోవాలి. ఏది? ఆ టైప్ ఆఫ్ ఫ్యాక్టర్స్ లో రాసుకోవాలి కదా. కాబట్టి దీని ఏం రాయితే మనం ఎక్స్ -1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఈ టైప్ లో ఉన్నప్పుడు ఆల్ఫా అనేది లెసర్ వాల్యూ ఉండేది తీసుకోవాలి, బీటా అనేది గ్రేటర్ వాల్యూ ఉండేది మనం కన్సిడర్ చేయాలి కదా. మన ఈ ఫామ్ లో వచ్చిందా ఇప్పుడు అంటే రాలేదు ఇంకా, ఎందుకంటే ఎక్స్ ప్లస్ 1 ఉంది. అది మన మైనస్ ఆఫ్ +1 ఉంటే మనం -1 రాసుకోవచ్చు కదా.
So we can say x minus of minus 1 into r square. Therefore, x minus 1 is greater than or equal to 0, right? Now here you can identify what is the alpha minus 1 and what is the beta 1. Now what is the solution of this? X is less than minus 1 or x is greater than 1. Minus 1 కన్నా తక్కువ అంటే ఎంత కిందికి పోతుంది, ఇంకా మైనస్ ఇన్ఫినిటీ వరకు వెళ్తుంది. సో మైనస్ ఇన్ఫినిటీ టు మైనస్ 1 ఈక్వల్ టు కూడా అన్నారు కాబట్టి అది ఇంక్లూడింగ్, ఇదేమో ఎక్స్క్లూడింగ్. యూనియన్ 1 to infinity. ఇది where x belongs to this. That is the domain of this function. ఇది రియల్ వాల్యూడ్ ఫంక్షన్ కావాలి అంటే ఇది x వాల్యూస్ ఈ డొమైన్ లో మాత్రమే ఉండాలి. అదర్వైజ్ అవి కాకుండా వేరే x వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది అక్కడ, అది రియల్ వాల్యూడ్ ఫంక్షన్ కావాలి, ఆ ఫంక్షన్ డిఫైన్ కావాలి. కాబట్టి ఇట్లా మనం ఫంక్షన్ ని డిఫైన్ చేసే విధానంలో ఇది కంపల్సరీ మనం గుర్తుపెట్టుకొని వర్కౌట్ చేసుకోవాల్సిన విధానం. అండర్స్టాండ్? ఇంకొక టిపికల్ ప్రాబ్లమ్స్ కూడా దీని మీద వర్కౌట్ చేసుకోవచ్చు. అంటే ఇంకా డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాక్టీస్, అంతే కదా. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాను, ఈ విషయం మీద ఇంకా ఎన్ని ప్రాక్టీస్ చేయొచ్చు, డొమైన్ కనుక్కున్న దాంట్లో ప్రతి ప్రాబ్లమ్ ప్రాక్టీస్ చేయొచ్చు, ఎన్ని ఉన్నాయని ప్రాక్టీస్ చేయొచ్చు, రైట్? సపోజ్ ఇలా ఉంది, f of x is equal to, you can say 1 by x minus 1. f of x is equal to 1 by x minus 1 into x plus 2. ఇది రియల్ వాల్యూడ్ ఫంక్షన్ కావాలంటే x వాల్యూస్ ఎలా ఉండాలి? లేదు, సింప్లీ ఐ కెన్ సే వేర్ f of x is a real valued function, then what is the domain of that function? అది x cannot be equal to 1, x cannot be equal to minus. ఎందుకంటే ఇది రియల్ నెంబర్ కావాలంటే ఇన్ఫినిటీ కాకూడదు కదా. అంటే x is equal to 1 పెడితే ఏమవుతుంది, ఇన్ఫినిటీ అయిపోతుంది. x is equal to minus 2 పెట్టినా ఇన్ఫినిటీ అవుతుంది. సో దట్ ఎక్సెప్ట్ those two values, remaining అన్ని రియల్ నెంబర్స్ యాక్సెప్ట్ చేస్తాం. సో దట్ x belongs to R all real numbers except 1, yeah, minus. దీని మాత్రమే R మైనస్ సెట్ ఏదన్నా ఒక పర్టికులర్ వాల్యూస్ మాత్రం రిప్రజెంట్ చేయాలంటే ఈ బ్రాకెట్స్ వాడు, ఫ్లోర్ బ్రాకెట్స్ ఏంటి, 1 మైనస్ R లో నుంచి రియల్ నెంబర్స్ నుంచి ఈ రెండు తీసేస్తాం. ఓకే, సో ఈ విధంగా మనం వర్కౌట్ చేసుకోవాలి. చేయగలమా లేదా? సో ఫంక్షన్ సంబంధించి డొమైన్, కోడొమైన్, వీటికి ఎందుకంటే ఇది ఏదో ప్రాబ్లం అడుగుతారని మేము ఎగ్జామ్లో అడుగుతారని కాదు. దిస్ ఫౌండేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు డిసైడ్ ద బిగ్గర్ ప్రాబ్లమ్స్. పెద్ద ప్రాబ్లమ్స్ వర్కౌట్ చేసేటప్పుడు ఫర్దర్ టాపిక్స్లోకి వెళ్ళేటప్పటికి మ్యాథమెటిక్స్లో ఈ ఫౌండేషన్ లేకుండా మనం ఎట్లా డిఫైన్ చేయగలం చెప్పు? ఫౌండేషన్ లేకుండా ఎలా సాల్వ్ చేయగలం చెప్పు? లేదు కదా. అంటే ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. ఈ ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేదంటే ఆటోమేటిక్గా మనం ఇంకా ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? సపోజ్ నేను ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్ అని ఉంది, ఒక అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్. ఆ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్లో నేను ఫంక్షన్ని ఎఫ్ డాష్ ఎక్స్ కనుక్కొని దాన్ని గ్రేటర్ దెన్ 0 చేస్తే ఇంక్రీజింగ్ అని, లెస్ దెన్ 0 చేస్తే డిక్రీజింగ్ అని అంటారు. గ్రేటర్ దెన్ 0 చేసినప్పుడు దాన్ని సాల్వ్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ ఇన్ఈక్వేషన్. ఆ ఇన్ఈక్వేషన్ కాన్సెప్ట్ తెలియకపోతే ఎట్లా సాల్వ్ చేస్తావు నువ్వు చెప్పు? కాబట్టి ఆ ఇన్ఈక్వేషన్స్ కాన్సెప్ట్ తెలియాలి, దాని బేస్ అన్నమాట, ఫౌండేషన్ అది. మరి మ్యాథమెటిక్స్ ఎక్కడ డిఫికల్ట్ అవుతుంది మనకి? ఫౌండేషన్ లేదు, అందుకని డిఫికల్ట్ అవుతుంది. ప్రొసీజర్ తెలుసు నీకు అంతా, నువ్వు ఎట్లా చేయాలో తెలుసు, కానీ ఆ ఫౌండేషన్ ఇట్లాంటి వాటికి లేనప్పుడు, అది యాడ్ చేసుకునే తెలియనప్పుడు ఆటోమేటిక్గా టఫ్ అవుతుంది ప్రాబ్లం. ఎక్కువ టైం అన్నా తీసుకోవచ్చు, ఒకవేళ టఫ్ కాకపోయినా ఎక్కువ టైం తీసుకోవచ్చు, అవునా కదా? యు అండర్స్టాండ్? సో ఇక్కడ మెయిన్ కన్సిడరేషన్ అదే అన్నమాట, ఫౌండేషన్ బాగా స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. మరి ఇంకా టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ మనం డీల్ చేసే ఫంక్షన్స్ అన్ని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్ తప్ప రిమైనింగ్ ఆల్ ఫంక్షన్స్ మనం ట్రాన్సెండెంటల్ ఫంక్షన్స్ అంటాం. ట్రాన్సెండెంటల్ ఫంక్షన్స్, ఒక్క ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్ తప్ప రిమైనింగ్ అన్ని ఫంక్షన్స్ని ట్రాన్సెండెంటల్ ఫంక్షన్స్ అని కేటగరైజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఆల్జిబ్రిక్ తప్ప రిమైనింగ్ లాగరిథమిక్ కానీ, సైన్ కానీ, ఇన్వర్స్, హైపర్బోలిక్, ఎవరి ఎక్సెప్ట్ ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్, రిమైనింగ్ ఆల్ ఫంక్షన్స్ ఆర్ కాల్డ్ ట్రాన్సెండెంటల్ ఫంక్షన్స్. అయితే ఇక్కడ చూడండి, ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్ లో మళ్ళీ పాలినామియల్ ఫంక్షన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆల్జిబ్రిక్ ఫంక్షన్ అంటే ఏంటి? ఆల్జిబ్రిక్ ఫంక్షన్ అంటే మనకు తెలిసిందే కదా. ఆల్జిబ్రిక్ ఫంక్షన్ అంటే వన్ వేరియబుల్ తో ఈక్వేషన్. ఆల్జిబ్రా అంటే ఆల్జిబ్రాలోనే మనకేంటి అడిషన్, సబ్ట్రాక్షన్ ఇట్లా ఉండేవి కదా. ఆల్జిబ్రిక్ లో ఒక వేరియబుల్ తో ఉండేటి మాట.
సపోజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2 ఇట్లాంటివి ఉండేది, రూట్ ఎక్స్ ప్లస్ రూట్ 5 ఇట్లా ఉండేవి అంతే. మళ్ళీ సైన్ ఎక్స్ ఇట్లా వచ్చింది అనుకో, అదేమవుతుంది మళ్ళీ ట్రిగ్నోమెట్రిక్ అయిపోతుంది కదా. సో ఆ ట్రాన్సెండెంటల్ కాకుండా ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్లో నుంచి పాలినామియల్ డిఫైన్ చేస్తాడు. పాలినామియల్ ఫంక్షన్ ఏంటి? పాలినామియల్ ఫంక్షన్ Pn of x is nothing but, so we can say that a0 into x power n plus a1 into x power n minus 1 and so on like this plus an. ఇక్కడ మనం ఏం చూసాం ఇక్కడ? ఇది ఆల్జిబ్రిక్ ఫంక్షన్ లాగానే ఉంది కదా. మళ్ళీ స్పెషాలిటీ ఏంటి అంటే ఆల్జిబ్రిక్ ఫంక్షనే బట్ కండిషన్ ఫాలో కావాలి. పాలీ అంటే మెనీ టర్మ్స్ ఉన్నది. మోర్ దెన్ వన్ టర్మ్ ఉంటే అది పాలీ అంటే, మోర్ దెన్ వన్ టర్మ్ ఉంటే అది పాలీ, మోర్ దెన్ వన్ అంటే అది పాలీ. పాలినామియల్ అంటే ఇట్స్ అన్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ విచ్ ఈస్ హ్యావింగ్ మోర్ దెన్ వన్ టర్మ్. మోనోమియల్ అంటే ఒకే టర్మ్ ఉంటుంది. పాలినామియల్ అంటే మోర్ దెన్ వన్ టర్మ్. ఫస్ట్ కండిషన్ పాలినామియల్ లో ఫస్ట్ కండిషన్ ఏమి? మోర్ దెన్ వన్ టర్మ్ ఆఫ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ కదా. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే ద ఎక్స్పోనెంట్ అంటే వేరియబుల్ యొక్క ఎక్స్పోనెంట్ పవర్ ఇండెక్స్. ఆ వేరియబుల్ ఉంది కదా, ఆ వేరియబుల్ యొక్క పవర్ ఇండెక్స్ ఎలా ఉండాలంటే పాజిటివ్ ఇంటిజర్ అయి ఉండాలి. పాజిటివ్ ఇంటిజర్స్ ఏంటి? 1 2 3 4 5. నాన్ ఇంటిజర్ ఉండకూడదు. 1/2 1/3 లేకపోతే నెగిటివ్ ఇంటిజర్ ఉండకూడదు. పాజిటివ్ ఇంటిజర్స్. దట్ మీన్స్ హియర్ పవర్ ఇండెక్స్ of variable belongs to positive integer కదా. పాజిటివ్ ఇంటిజర్ అయి ఉండాలి. థర్డ్ కండిషన్ ఏమంటే ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఈచ్ టర్మ్. కోఎఫిషియెంట్స్ ఉంటాయి కదా, ఆ కోఎఫిషియెంట్స్ అనేటివి a0 a1 అండ్ సో ఆన్ an ఇవన్నీ కూడా రియల్ నెంబర్స్ కి సంబంధించి ఉండాలి. రియల్ నెంబర్స్ అండ్ మైనస్ రియల్ నెంబర్స్ అంటే నెగిటివ్ వాల్యూస్ ఉండొచ్చు, ఇంటిజర్స్ నాన్ ఇంటిజర్స్ ఏమైనా ఉండొచ్చు. -1/2 -1/2 3/2 లేకపోతే 2 4 లైక్ ఎనీ రియల్ నెంబర్. ఇమాజినరీ ఉండకూడదు కోఎఫిషియెంట్స్. పవర్ ఇండెక్స్ ఎలా ఉండాలి? పాజిటివ్ ఇంటిజర్స్ ఉండాలి. సో మోర్ దెన్ వన్ టర్మ్ ఆఫ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అయి ఉండాలి. పవర్ ఇండెక్స్ అన్ని పాజిటివ్ ఇంటిజర్స్ అయి ఉండాలి. కోఎఫిషియెంట్స్ అంటే రియల్ నెంబర్ సంబంధించి ఉండాలి. అప్పుడు దాన్ని పాలినామియల్ ఫంక్షన్ అంటారు. పాలినామియల్ ఫంక్షన్ దాని డిగ్రీ ఉంది. ఫస్ట్ డిగ్రీ అంటే ఓన్లీ ఎక్స్ వేరియబులే ఉంది, కాన్స్టెంట్. సెకండ్ డిగ్రీ అంటే x² x అట్లా అవునా కదా. సో మోనోమియల్ ఏంటంటే ఓన్లీ వన్ టర్మ్ ఉంటుంది. ఈ రెండు కండిషన్లు మామూలే మోనోమియల్. సపోజ్ ఇట్లా ఉందనుకో, f(x) = 3x². ఇట్స్ మోనోమియల్. ఆ కండిషన్స్ అన్ని ఫాలో అవుతుంది. రెండోది మూడోది అంటే x పవర్ ఎంత 2 పాజిటివ్ ఇంటిజర్, కోఎఫిషియంట్ 3 రియల్ నెంబర్, బట్ ఇంకో టర్మ్ లేదు కాబట్టి మోనోమియల్. Suppose I can say this f(x) = 3x² + 2x + 5. It's a polynomial. చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి కోఎఫిషియెంట్స్ అన్ని రియల్ నెంబర్స్ ఉన్నాయి. పవర్ ఇండెక్స్ అంటే x పవర్ 2 x పవర్ 1 పాజిటివ్ ఇంటిజర్స్. కాబట్టి ఇబ్బంది. f(x) = x² + √x + 1. ఇది ఎందుకని? x పవర్ 1/2 అంటే అది 1/2 నాన్ ఇంటిజర్. ఇది పాలినామియల్ కాదు, ఇది పాలినామియల్, ఇది మోనోమియల్. ఓకే, కాబట్టి పాలినామియల్ ఫంక్షన్ ని మనం డిఫైన్ చేసేటప్పటికి అది దాని యొక్క కండిషన్స్ తెలుసుకోండి ఈజీ అవుతుంది. ఆల్జిబ్రిక్ కి పాలినామియల్ కి డిఫరెన్స్ ఏంటి అంటే ఆల్జిబ్రిక్ అంటే ఏదైనా ఉండొచ్చు, ఇట్లా √x కూడా ఉండొచ్చు కదా. సపోజ్ ఐ కెన్ సే f(x) = x + √(x² + 1). ఇది ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ కానీ బట్ పాలినామియల్ కాదు కదా. పాలినామియల్ కాదు, ఇది ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ బట్ నాట్ పాలినామియల్. ఓకే, ఈ మొత్తానికి డిగ్రీ ఎంత దీనికి అంటే 1 ఫస్ట్ డిగ్రీ. ఎందుకంటే ఇది x ఉంది, ఇక్కడ రూట్ ఎక్స్పాన్షన్ చేసినా కూడా x² ఉంది కాబట్టి xే వస్తుంది, అందుకన్నా ఎక్కువ రాదు కదా. కాబట్టి మొత్తానికి దీనికి డిగ్రీ 1 డిగ్రీ ఫస్ట్ డిగ్రీ. ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ నాట్ పాలినామియల్. అండర్స్టాండ్? సపోజ్ f(x) = I can say √(x² + 2 + x + 1). దీని యొక్క డిగ్రీ ఎంత? ఇది ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ నాట్ పాలినామియల్. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే x, అందుకని ఎక్కువ రాదు కదా.
దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఎక్స్ పవర్ 1 ఉంది 1/2. సో ఎక్స్ పవర్ 1 పెద్దది, ఎక్స్ పవర్ 1/2 ఎక్స్ పవర్ 1 కదా, కాబట్టి పెద్దది తీసుకోవాలంటే డిగ్రీ ఎంత దీన్ని 1 ఫస్ట్ డిగ్రీ. కాబట్టి ఇట్లా ఏంటంటే బేసిక్గా ఆ డిఫరెన్షియేషన్ తెలియాలి నీకు, క్లారిటీగా ఉండాలి. ఏదో ఈ ఫంక్షన్ అంటే ఇది, ఈ ఫంక్షన్ అంటే ఇది, పాలినామియల్ అంటే నాకు తెలుసు, దాని కండిషన్స్ తెలుసు. ఈ విధంగా ఉంటేనే మనం అక్కడ జస్టిఫై చేసుకోగలం. అదర్వైజ్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ద మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్లో మెయిన్గా కావాల్సింది ఏంటంటే సో అర్థం చేసుకోవాలి, ఫస్ట్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఆ కండిషన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ కండిషన్కి ఏ విధంగా అప్లై చేస్తాం అది గుర్తుపెట్టుకోవాలి. పాలినామియల్ ఫంక్షన్ అంటే ఏదో అన్ని కండిషన్స్ గుర్తుంటేనే కదా పాలినామియల్ ఫంక్షన్ అవుతుంది. నువ్వన్నీ ఇవి తెలిస్తే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు ఇది పాలినామియల్, దట్స్ నాట్ పాలినామియల్, దిస్ ఇస్ పాలినామియల్, దట్స్ నాట్ పాలినామియల్. అవునా, నువ్వు ఐడెంటిఫై చేసి చెప్పేస్తావు ఫాస్ట్గా. నీ బ్రెయిన్ ఇమీడియట్గా ఇది ఆల్రెడీ ప్రోగ్రామ్ అయింది కాబట్టి నీ బ్రెయిన్ చెక్ చేసి సెర్చ్ చేసి టప్ 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 అని క్లారిఫై చేస్తుంది. ఇది తెలియలేదనుకో పాలినామియల్ ఫంక్షన్ ఇదే అవునా, కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇది పాలినామియలా కాదా, అవునా కాదా, అవునా కాదా అని కన్ఫ్యూజన్ చేస్తుంది. అదేం చేస్తుంది, కన్ఫ్యూజన్ చేసి ఎక్కువ టైం తీసుకుంటుంది. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటే నువ్వు ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయలేవు కదా, రైట్ ఆర్ నాట్? కాబట్టి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, కాన్సెప్ట్లో బిల్డ్ చేయాలి. ఓకే, కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మనకేంటంటే మనం చేసే పనిలో కాన్సన్ట్రేషన్ ఉంటేనే చేయగలం. అదర్వైజ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఓకే, సో దట్ పాలినామియల్ ఫంక్షన్ కాకుండా కొన్ని ఐడెంటిటీ ఫంక్షన్ అంటారు. ఏంటది? ఐడెంటిటీ ఫంక్షన్. ఐడెంటిటీ ఫంక్షన్ అంటే ద ఫంక్షన్ ఇన్ విచ్ డొమైన్ అండ్ కోడొమైన్ ఆర్ సిమిలర్. ఐడెంటిటీ ఫంక్షన్ అంటే codomain and domain ద ఫంక్షన్ ఏ టు ఏ, డొమైన్ కోడొమైన్ రెండు సేమే. డొమైన్ రియల్ నెంబర్ అయితే కోడొమైన్ కూడా రియల్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సే f of x is equal to x square అనుకో, లేదా x అనుకో. Now this function defined like this, r to r అంట. దీని డొమైన్ రియల్ నెంబర్ అయితే కోడొమైన్ కూడా రియల్ నెంబర్ అన్నా కదా. కాబట్టి డెఫినెట్గా మనం ఇట్లాంటి దాన్ని ఐడెంటిటీ ఫంక్షన్ అంటాం. ఇది మనం కొత్తగా పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు దాన్ని. ఓకే, రైట్. తర్వాత మీకు ఆడ్ ఫంక్షన్, ఈవెన్ ఫంక్షన్స్ అని కూడా ఉన్నాయి. ఏంటది? ఆడ్ ఫంక్షన్, ఎస్, ఆడ్ ఫంక్షన్స్, ఈవెన్ ఫంక్షన్స్. ఆడ్ అండ్ ఈవెన్ ఫంక్షన్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్టింగ్ అంతే. మనం ఒక ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు అనుకో, ఎక్స్ ఉన్న చోట మనం -x దాని ఇమేజ్, మిర్రర్ ఇమేజ్. ఎక్స్ ఉన్న చోట ఏం పెట్టాలి? -x పెట్టాలి. అప్పుడు ఎక్స్ ఉన్న చోట -x సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ -x ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసింది అనుకో. మళ్ళీ అంటే ఒరిజినల్ ఫంక్షన్ వచ్చేసింది అనుకో, దాన్ని ఏమంటాం మనం? ఈవెన్ ఫంక్షన్. దెన్ దట్స్ కాల్డ్ యాస్ ఈవెన్ ఫంక్షన్. ఒకవేళ అలా కాకుండా ఎఫ్ ఆఫ్ -x, నువ్వు ఆ ఫంక్షన్ లో ఎక్స్ ఉన్న చోట -x పెడితే మైనస్ ఆఫ్ ద ఒరిజినల్ ఫంక్షన్ వస్తే దెన్ ఆడ్ ఫంక్షన్ కదా. అవును కదా. టెస్ట్ చేయడం అంతే. టెస్ట్ చేసేది పెద్ద కష్టం కాదు కదా. నువ్వు ఏదైనా ఫంక్షన్ ఇస్తే దాంట్లో ఎక్స్ ఉన్న చోట -x సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే నీకు ఒరిజినల్ ఫంక్షన్ వచ్చిందా లేదా మైనస్ ఆఫ్ ద ఒరిజినల్ ఫంక్షన్ వచ్చిందా చెక్ చేయడమే. దాన్ని బట్టి నువ్వు టెస్ట్ చేసేసి ఇది ఆర్డా ఏమైనా చెప్పేస్తావు ఫటాఫటా అని. అది ఫాస్ట్ ఉండాలంతే, ఇంకేంటి. అది ఫాస్ట్ ఉండాలంటే సబ్స్టిట్యూట్ చేయడము, దాన్ని సింప్లిఫై చేయడము, ఇదంతా ఫాస్ట్ ఉండాలి. ఇదంతా ఎక్కడ నేర్చుకుంటారు మీరు? లోయర్ క్లాసెస్లో నేర్చుకుంటారు కదా. అది ఒకవేళ నేర్చుకొని మర్చిపోయినా ఏం చేయాలి? ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సపోజ్ ఇప్పుడు నేను ఫంక్షన్ తీసుకుంటాను, లైక్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు x² ప్లస్ x ప్లస్ 1. ఇది ఆడ్ ఫంక్షన్, ఈవెన్ ఫంక్షన్ చెప్పు అంటే టెస్ట్ చేయడమే కదా. ఆడ్ ఫంక్షన్ టెస్ట్ చేయాలి, ప్రాక్టీస్ చేసి గాల్లో చూస్తే లాభం లేదు. -x హోల్ స్క్వేర్ -x ప్లస్, అప్పుడు -x హోల్ స్క్వేర్ అంటే x² -x ప్లస్ f ఆఫ్ -x ఇస్ ఈక్వల్ టు f ఆఫ్ x అంటే ఒరిజినల్ ఫంక్షన్ ఏమైనా వచ్చిందా? రాలేదు.
పోనీ దీంట్లో మైనస్ కామన్ తీద్దాం. మైనస్ కామన్ తీస్తే మైనస్ అది ఎక్స్ కూడా స్క్వేర్ odd. ప్లస్ ఎక్స్. పోనీ మైనస్ ఆఫ్ ద ఒరిజినల్ ఫంక్షన్ ఏమైనా వచ్చిందా? సో నన్ను నేదర్ ఆడ్ నాట్ ఈవెన్. అంటే నువ్వేమనుకుంటావు, ఉంటే ఈవెన్ ఉండాలి లేకపోతే ఆడ్ ఉండాలి అనుకుంటాం కదా. అట్లేం రూల్ ఏం లేదు కదా ఇక్కడ. నెంబర్స్ ఉన్నాయి మనకి. 2 అనేది ఏంటి, ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? ఈవెన్ 3 ఏంటి, 2.5. neither odd nor even because that is non-integer, right? కదా. 2 అనేది ఈవెన్ నెంబరు, 3 అనేది ఆడ్ నెంబరు, 2.5 అనేది ఏంటిది, neither odd nor even. అలాగే ఫంక్షన్స్ లో కూడా మనకు ఈవెన్ ఆడ్ కాకుండా కూడా ఫంక్షన్స్ ఉంటాయి. f of minus x is equal to f of x అయితే ఈవెన్, f of minus x is equal to minus of the f of x అయితే ఆడ్. ఆ రెండు కాలేదంటే neither odd nor even అని చెప్పాల్సిందే కదా, అవునా కదా. అందుకే అలర్ట్గా ఉండాలి. మ్యాథమెటిక్స్ స్టూడెంట్ కొద్దిగా ఏంటంటే కొద్దిగా ఎప్పుడైనా లేజీగా ఉన్నా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు అలర్ట్గా ఉండాలి. అర్థమైందా? ఆల్వేస్ లేజీగా ఉండేది మ్యాథమెటిక్స్ స్టూడెంట్ కాదు. మ్యాథమెటిక్స్ స్టూడెంట్ ఎప్పుడు కానీ షార్ప్గా ఉండాలి. ఎప్పుడు షార్ప్గా ఉండాలి, ప్రాబ్లం నీ దగ్గరకు వచ్చిందంటే షార్ప్ అయిపోవాలి, పదునైన కత్తిగా తయారైపోవాలి. ప్రాబ్లం నీ దగ్గరికి వచ్చింది అంటే దాన్ని సాల్వ్ చేయడానికి నీ మైండ్ పనిచేయాలి. ఎలా పనిచేయాలి, పదునైన షార్ప్ వెపన్ లాగా పనిచేయాలి. అర్థమైందా? నీ శక్తిని అంతా కూడగట్టాలి, కాన్సన్ట్రేట్ చేయాలి, ఇంటిగ్రేట్ చేయాలి, అప్లై చేయాలి. ఓకే, ఏ ప్రాబ్లం అని కావచ్చు, ఈరోజు ఈ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, లైఫ్లో ఏ ప్రాబ్లం అయినా సరే యూ హ్యావ్ టు ఇంటిగ్రేట్ యువర్ టోటల్ ఎనర్జీ టు సాల్వ్ దట్ ప్రాబ్లమ్స్. అండర్స్టాండ్? చేస్తామా? రేపు మనం చెప్పుకున్నామా, ఇది ఈజ్ ద స్టార్టింగ్ డే కాబట్టి విల్ ఫినిష్ ఇట్ నౌ. ఓకే, టుమారో విల్ కంటిన్యూ ద సేమ్.